అక్కినేని నాగార్జున 1986లో విక్రమ్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి అప్పుడే టాలీవుడ్ కింగ్ గా మారాడు. కానీ బిజినెస్ లో నాగార్జున స్ట్రాటజీస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా ప్రొడక్షన్ లో టాప్ లిస్ట్ లో నిలబెట్టాడు. హైదరాబాద్ లోని మోస్ట్ ప్రీమియం కన్వెన్షన్ సెంటర్ అదేనండి. ఎన్ కన్వెన్షన్ కి ఓనర్ ఇతనే. ఇది ఎంత మందికి తెలుసు? ఫుడ్ బిజినెస్ లో ఎన్ గ్రిల్ మరియు ఎన్ ఏషియన్ అని రెస్టారెంట్స్ తో ఫుడీస్ ని అట్రాక్ట్ చేసేలా చేశారు. ఫ్యూచర్ జనరేషన్ కోసం AISFM అంటే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే అర్థం. దీన్ని కూడా ఇతను స్థాపించాడు. స్పోర్ట్స్ లో ముంబై బ్లాస్టర్స్ టీమ్ కి ఇతను ఓనర్ గా నిలిచాడు. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఒకే ఒక హీరోయిన్ అని చెప్పొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ లో చూస్తే రకుల్ ఫోకస్ అంతా ఫిట్నెస్ మీద మాత్రమే ఖచ్చితంగా అర్థమవుతుంది. వరల్డ్ ఫేమస్ ఫిట్నెస్ చైన్ F45 ట్రైనింగ్ ఫ్రాంచైజీని హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట్ మరియు వైజాగ్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ తో ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ అని టెన్నిస్ టీమ్ ను కూడా కొనుగోలు చేశారు. రీసెంట్ గా వెల్ బీయింగ్ న్యూట్రిషన్ అనే ప్లాంట్ బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీలో ఇన్వెస్టర్ గా మిగిలారు. టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి స్టార్టింగ్ యూ అని యాప్ ను కూడా లాంచ్ చేశారట. మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీ డేస్ నుంచి ఇప్పటిదాకా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తూ ఉందని విషయం మనకి ఎప్పుడూ తెలిసిందే. కానీ బిజినెస్ రంగంలో తమన్నా రూట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందని మీకు తెలుసా? తన తండ్రి డైమండ్ మర్చెంట్ కావడంతో సొంతగా వైట్ అండ్ గోల్డ్ అనే ఆన్లైన్ జ్యువెలరీ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిన షుగర్ కాస్మెటిక్స్ తమన్నా ఈక్విటీ పార్ట్నర్ గా ఉన్నారని చెప్పొచ్చు. అంటే కంపెనీ పెరిగినప్పుడు ఆమె ఆస్తి మొత్తం డబల్ అవుతుందని అర్థం. అంతేకాకుండా తన ఇమేజ్ బ్రాండ్ ని వాడుకొని ఎన్నో స్టార్ట్అప్స్ లో సైలెంట్ గా ఇన్వెస్ట్ చేస్తుందని ఇప్పుడే తెలిసింది. రీసెంట్ గా ఓదిలా 2 లో కూడా డిజిటల్ స్పేస్ గా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది. మీకు వీటిలో ఎవరి బిజినెస్ ఐడియా నచ్చింది? కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.